కొంతమంది పేరెంట్స్ బాగా ఇంపోజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఐఐటీలో చదువుకోలేదు, నువ్వు చదువుకోవాలి, లేదా నేను ఐఏఎస్ చేయాలనుకున్నాను, నేను చేయలేకపోయినప్పుడు ఉన్న పరిస్థితులు నువ్వు చెయ్యాలి. సో ఈ ఐడెంటిటీని వీళ్ళకి ట్యాగ్ చేస్తారు. వీడేమిటంటే మెంటల్గా రెడీ అవ్వకుండానే, ఎక్కువ మంది కేసెస్లో ఏమవుతుందంటే మెంటల్గా రెడీ అవ్వకుండానే వీళ్ళు మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఆ ఐడెంటిటీని కోల్పోతారు. ఓకే, అంటే వీడు రెడీ అయితే వీడు ప్రయాణం మొదలు పెడతాడు. వీడు మెంటల్గా రెడీ అవ్వకపోతే ఏమవుతుంది, ప్రయాణం మొదలు పెట్టాడు. సో ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టకపోవటం వల్ల ఏమవుతుంది అంటే వీడు సగం సగం చేస్తూ అసలు నేను క్యాపబుల్ కాదనుకుంటాడు. ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కరెక్ట్, రైట్. సరే, ఇంకా చూసుకుంటే పిల్లలు పేరెంట్స్ అంటున్నారు అంటే మేము కొంచెం మందలించే సమయంలో వాళ్ళు ఏడుస్తే అప్పటికే మేము ఆగిపోతున్నాము. ఇప్పుడు నిజం చెప్పమని ఊకే అడుగుతుంటే ఏడుస్తారు కదా సార్ పిల్లలు. సో ఏడ్చేసరికి అమ్మ నాన్న ఆగిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి కూడా అడిగారు. ఖచ్చితంగా ఆ టైంలో ఏమిటంటే ఆ సిచ్యువేషన్ జరిగిన వెంటనే అడగకూడదు. ఓకే, వాడు డిస్కంఫర్ట్గా ఉండి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ డిస్కషన్ అక్కడతో ఆపేయాలి. ఓకే ఓకే. సో ఏడుస్తూ తప్పించుకుంటున్నారా అనే క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే ఏడుస్తే తప్పించుకున్నట్టేనా? మరి మా పిల్లలు ప్రతిదానికి ఇలా అడగగానే ఏడ్చి తప్పించుకుంటున్నారు సో అని కూడా వింటూ ఉంటాం. అంతే కదా. సో అప్పుడు ఏమిటంటే ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే మరీ ముఖ్యంగా చాలా చిన్నపిల్లలు చూసారనుకోండి, బాగా చిన్నపిల్లలు ఉంటారు చూసారా, అంటే 3 years 2 yearsలో మీరు చాలా స్పష్టంగా చూస్తారు. వీడు ఏడుస్తూ ఉంటే వీడు కావాల్సింది చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏది కావాలన్నా యాడ్ అవటం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు మీరు గమనించండి, వీళ్ళు ఏడ్చిన పట్టించుకోక లేదా చాలా నిర్దిష్టంగా ఉన్నారనుకోండి, ఆ పిల్లవాడికి వెంటనే అలా 2-3 సందర్భాలు జరిగితే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, వాడు వెంటనే అర్థమైపోతుంది వాడికి, ఓహో ఈయన మూడ్ ఇట్లా ఉంది. చాలా చిన్న పిల్లలు, నేను ఏం చెప్తున్నాను, 3 సంవత్సరాల కన్నా చిన్న పిల్లల గురించి చెప్తున్నాను నేను. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఓహో ఈ పేరెంట్స్ మూడ్ ఇట్లా ఉంది, చేంజ్ అయ్యి ఉంది. సో వెంటనే షిఫ్ట్ అయిపోతారు వాళ్ళు. ఎంత గొప్ప లక్షణం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర ఎక్కువ మందిలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఈజీగా షిఫ్ట్ ఓవర్ అయిపోతారు. అవునవును. సో కాబట్టి ఇప్పుడు అదే పెద్ద పిల్లల విషయంలో సో యాడ్ అవ్వటం అనేటువంటిది చేస్తున్నారు. అది కొంచెం ఏంటంటే దాన్ని చాలా జాగ్రత్తగా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మరీ ముఖ్యంగా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ యాడ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు యాడ్ అవ్వటం మొదలు పెడతారు? మీరు ఇమీడియట్గా విన్నది విన్నట్టుగా జడ్జిమెంట్ చేస్తున్నా, విన్న వెంటనే మీరు తప్పులు ఎంచుతున్నా మీరు ఏడుస్తారు, లేకపోతే చెప్పడం మానేస్తారు.